న్యాయశాఖ మాత్యులు ఫరూక్ గారి ఇలాకాలో నంద్యాలలో ఈరోజు న్యాయం చేయండి అని చెప్పేసి న్యాయవాదులే రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు చెరగొన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాం, ప్రజలు అడగకపోయినా సరే మేము పెంచుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ పెద్దలు తమ ఇచ్చినటువంటి హామీలు గుర్తులేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి మేము 5,000 కాదు మేము 10,000 ఇస్తాం మీకు, మేము డబుల్ చేస్తాం మీకు అని చెప్పేసి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి పెద్దలు ఇప్పటికీ దగ్గరగా 2 సంవత్సరాలు దాటింది, 25 నెలలు అయింది. అంటే నెలకి 10,000 రూపాయలు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి యువతకు ఈరోజు దగ్గరగా 2.5 లక్షల రూపాయలు అప్పు ఈ ప్రభుత్వం ఉందని చెప్పడంలో నేను నిజంగా ఈ ప్రభుత్వం పెద్దలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే న్యాయశాఖ మాత్యులు న్యాయం చేస్తాడేమో అని చెప్పేసి ఇక్కడ అసలు మామూలుగా అయితే మొదటిగా న్యాయవాదులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయాలి, ఎందుకంటే మంత్రి మా నంద్యాల నుంచి వచ్చినాడని చెప్పి. కానీ మంత్రి ఉన్నాడా లేడా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి నంద్యాలలో ఏర్పడింది. ఈరోజు న్యాయం చేస్తాడు అనే ఎక్కడ కూడా ఒక్కరికి కూడా నమ్మకం లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు న్యాయవాదులు సాక్షాత్తు న్యాయవాదులు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈరోజు అన్యాయమైనటువంటి ఈ ప్రాంతాన్ని న్యాయం చేయాలి అని చెప్పేసి హైకోర్టుని మా కర్నూలుకి ఇస్తే దాన్ని కూడా లాక్కెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఏదయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఈరోజు న్యాయవాదుల డిమాండ్లని ఈ ప్రభుత్వం ఆమోదించాలి, న్యాయవాదులకు ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చాలి, న్యాయవాదులకి ఏదైతే 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తా అని చెప్పినారో దాన్ని వెంటనే అమలు పరచాలి, పాత 2.5 లక్షల బకాయిని కూడా తిరిగి చెల్లించాలి న్యాయవాదులకు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.